హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీ తలకాయ కూర రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం తలకాయ కూరని నీట్గా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో కొంచెం కల్లుప్పు వేసుకొని కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ బౌల్లో అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, ధనియాలు, యాలుక్కాయలు, లవంగాయలు, చెక్క అన్నీ వేసుకొని బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండ్ మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలాను కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం కూరను కూడా వేసేటప్పుడు మాత్రం మీరు బ్రెయిన్ తీసి పక్కన పెట్టేసి వేసుకోవాలి. ఎందుకంటే అది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఎక్కువ ఉడికిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని కూరను కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని బ్రెయిన్ని కూడా పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి చూసుకొని అందులో మనం దోసకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి విజిల్ పెట్టుకొని ఒక 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంతే, ఈజీ అండ్ టేస్టీ తలకాయ కూర రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. మా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.